నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై ఈ రోజుకి 441 రోజు అయిందండి. ఈ రోజు 442 రోజు. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక గీతం అండి, రమణ గీతం. అచల ఋషి గాని అచల ఋషి ఈయన. దీన బంధురావయ్య రమణ శివయోగి. దీన బంధురావయ్య అచల శివయోగి. జ్ఞానామృతము పోయరాధా అమర యోగి రారా. జ్ఞానామృతము పోయరాధా అమర యోగి రారా. మౌనముద్రలునున్న నీవు దక్షిణామూర్తి వైతివే. మౌనముద్రలునున్న నీవు దక్షిణామూర్తి వైతివే. మాయకు మీరున్న నీవు మాయకే మాయైతివి. మాయను మీరున్న నీవు
మాయకే మాయైతివి దీన బంధురావయ్య రమణ శివయోగి జ్ఞానామృతమో పోయరాద అమర యోగి రారా భవము బంధము ముక్తుడైన జ్ఞాని యోగి నీవట భవము బంధము ముక్తుడైన జ్ఞానయోగి నీవట కర్మ ఫలము అంటరాని శాంతి దూత నీవట కర్మ ఫలము అంటరాని శాంతి దూత నీవట మదము కామ మాత్సర్యాలు దరికి రాని భోగివి మదము కామ మాత్సర్యాలు దరికి రాని భోగివి నిరాకార బ్రహ్మమును సూచినటి యోగివి నిరాకార బ్రహ్మమును సూచినటి యోగివి దీన బంధు రావయ్య రమణ శివయోగి దీన బంధు రావయ్య అచల శివయోగి జ్ఞానామృతము పోయరాదా అమర యోగి రారా జ్ఞానామృతము పోయరాదా అమర యోగి రారా గగన తలమున వెలయు పూర్ణ చంద్రని బాణనా గగన తలమున వెలయు పూర్ణ చంద్రని బాణనా జీవకోటి సతతము కొలుచు పరమాత్మ రమణ ఇంద్రియముల వశముగాని యోగి రాజా రమణ ఇంద్రియముల వశముగాని యోగి రాజా రమణ రాగాదులను బాపు రమణాక్షర ఋషివి నీవు దీన బంధురావయ్య రమణ శివయోగి జ్ఞానామృతము పోయరాదా అమర యోగి రారా మౌనముద్రలోనున్న నీవు దక్షిణామూర్తి వైతివే మాయను మీరున్న నీవు మాయకే మాయితివే దీన బంధురావయ్య అచల శివయోగి జ్ఞానామృతము పోయరాదా అమర యోగి రారా గురుగారి కార్యక్రమం సర్వము గురువుమయము సర్వము గురువుమయము భవరోగ వైద్యుడతడని తెలియుము సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 442వ రోజుకి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు జ్ఞానయజ్ఞంలో రమణ మహర్షి అచల ఋషి రమణ మహర్షి గీతం ప్రత్యక్షమైంది. రమణ గీతం
అవును. రమణ అంటే రమిస్తున్నటువంటి వారు. ఆ, ఎందులో అనేది గురువులకు తెలుసు. ఉమ్, ఏమండి పరిపూర్ణం రమించడం అని చెప్పి అడగబోకండి. ఉమ్, యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని మనం 3వ అధ్యాయం 17లో చూసాం. ఉమ్, అంటే యస్వాత్మరతిరేవ స్యాత్, ఎవరైతే అచల పరిపూర్ణుడుగా దక్షిణామూర్తి సిద్ధాంతంలో ఎలాగైతే కర్తృత్వరహితంగా చక్కగా ప్రవర్తిస్తూ ఆచరణ యుక్తులై ఉన్నాడో ఉమ్, అతను పరిపూర్ణతలో రమిస్తున్నట్టు లెక్క. ఉమ్, అది రమణ అంటే రమించుట. అదండి. ఆ, ఆయనకు నిజానికి అంతా ములుగు చేతనికి సందు లేకుండా ఉండే తత్వం కదా అయింది. ఉమ్, ఆయన మనకు బంధువు ఎట్టయినాడు, మనం ఆశ్రయిస్తాం కాబట్టి. ఉమ్, నిజానికి ఆయనకి ఎవరు బంధువులు లేరు. ఉమ్, ఎందుకు లేరు అంటే అంతా ఆయనే కాబట్టి. అది. రమణ మహర్షిని దక్షిణామూర్తి స్వరూపంగా చూసిన విశ్వాసులకే ఇది వర్తిస్తుంది గాని ఆయన గురువు శివరామ దీక్షలు కాదు కదా అనే వాళ్ళకి నన్ను మన్నించాల్సిందే, నేను చేయగలిగింది ఏం లేదు. ఉమ్, ఈ శివరామ దీక్షిత సిద్ధాంతము అంటే అర్థం ఏంటిదంటే, ఇది అచల సిద్ధాంతంలో ఇది ఒక శాఖ, ఈ శాఖ అచలాన్నే తెలియజేస్తుంది అని అర్థం. ఉమ్, అంతే తప్ప ఈ బృహద్వాసిష్ట సిద్ధాంతంలో శ్రీధరులకి శిష్యులు 7 మంది ఉన్నారండి, మొత్తం 7 ఋషులు వాళ్ళు. ఉమ్, 7 మందిలో శివరామ దీక్షితులు ఒకరు అంతే. ఉమ్, ఆ పేరు కలిగినటువంటి వారు. ఆ విధంగా మిగతా 6 మంది ఉన్నారు కదా, వాళ్ళ పరంపర అంతా ఏమైంది, అది కూడా ఈ పేరుతోనే పిలువబడుతుంది. ఉమ్, అంత మాత్రం చేత వాళ్ళ గురువులకు లెక్కేసుకుని పోయి ఆయన గురువు పేరు శివరామ దీక్షితులు అనే పేరు కనపడలేదు కాబట్టి ఆయన శివరాముడు దీక్షిత సిద్ధాంతం కాదా అనవాకండి, ఉమ్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి శివరామ దీక్షిత సిద్ధాంతం అంటే ఇక్కడ శివరామ దీక్షిత అచల సిద్ధాంతం ఇది. ఉమ్, కాబట్టి దీన బంధు, జనన మరణాలకు విలపిస్తున్న దీనులందరికీ రమణ మహర్షి బంధువే. ఉమ్, ఆయన ఏకాత్మ పంచకం ఉపదేశ సారం 2 సార్లు మీకు ఆయన అచల ఋషి అనడానికి ప్రూఫ్. ఉమ్, నంబర్ 1 ఏకాత్మ పంచకం, నంబర్ 2 ఉపదేశ సారం. ఉమ్, మిగతా అంతా ఎందుకు, ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒడిసి పట్టుకున్నట్టయితే ఆడు జన్మరహితుడు కాగలడు. ఉమ్, అందులో ఏం అనుమానం లేదు. సూర్యనాగమ్మ గారి లేఖలు చదవండి, తెలుస్తుంది ఎవరైనా సరే. ఉమ్, దీనబంధు రావయ్య రమణ శివయోగి, ఇంకా మీరు ఒక అడుగు ముందుకేసినట్టున్నారు. ఉమ్, అచల శివయోగి. అవునండి అన్నాను. కొంచెం 2 లైన్స్ నేను యాడ్ చేశాను. అది ఇప్పుడు మీరు చదవాల్సి ఉంటది, ఇక్కడ దీంట్లో లేదు, మీరు రాయలేదు, మళ్ళీ ఇప్పుడు చదవాల్సి అలా అంటారా? అదేనండి. నేను అదే. చెప్తాను. తర్వాత మౌన ముద్రలో నున్న నీవు దక్షిణామూర్తి వైతివి, ఎస్, మాయను మీరున్న నీవు మాయకే మాయ అయితివి. ఈ 2 జస్ట్ యాడ్ చేశారండి. బాగుంది. అంటే మీరు కలిపారు అవి, ఇప్పుడు కలిపారు. అందులో లేదేని చూస్తున్నా. ఓకే, బాగుంది. కాబట్టి ఆయన మౌన ముద్రలో ఉన్నాడు, మరి మాట్లాడుతున్నాడు కదా అనొచ్చు. ఆయన మాట్లాడుతున్నాడు అని మీకెవరు చెప్పారండి? ఇదిగో ఇప్పుడు కలిపారు చూడండి నాగేశ్వర ప్రసాద్ గారు. ఆయన మాట్లాడిన మాటలు లేనివని ఆయనకు తెలిసి ఈయనకు తెలిసినట్టుంది. వినండి కావాలంటే, ఇప్పుడు పాడారు కదా ఇక్కడ రాయకుండా కూడా. కాబట్టి సర్వజనులారా, సర్వశ్రోతలారా, గురుడుని నరుడిని ఎంచిన తప్పదు మనకు నరకం. గురుమూర్తిని దక్షిణామూర్తిగా భావించినప్పుడే నేను కడతేరేది, గుర్తుపెట్టుకోండి. లేదండి మా గురువు గారు పలానా చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నారండి అని వింటున్న శ్రోతలు ఎవరైనా అంటే వాళ్ళకి ఇదే నా సమాధానం. కన్న తల్లి ఆ సంబంధిత పుత్రుడికి తల్లే అవుతుంది. ఆమెకు ఎన్ని చేష్టలు ఉండినా, ఆమె ఎంత గయ్యాలి అయినా, ఆమెలో ఎలాంటి చెడు లక్షణాలు ఉండినా ఆ బిడ్డకు ఆమె తల్లి అవుతుంది. డౌట్ ఎందుకు, సందేహం ఎందుకు కాదా? కాబట్టి తల్లిని తల్లిగానే చూడాలి గాని ఆ అమ్మగారిని నేను అమ్మగారినే చూడాలనా, మా అమ్మగారి అత్తగారు ఏమన్నా ఇంకొక రకంగా చూశారనుకోండి, నేను అట్లా చూడొచ్చా? అట్లా ఈ సూత్రం ప్రకారం ఎవరి గురువుని వాళ్ళు దక్షిణామూర్తి స్వరూపంగా భావించేటువంటి పరిపక్వత సంతరించుకుందురుగాక. కాబట్టి ఆయన జ్ఞానామృతము పోయ రాధా సిద్ధంగా ఉన్నాడు. మనమే పై మెరుగుల పైన పరిగెత్తా ఉన్నాం. జ్ఞానామృతం పోయ రాధా, అమర యోగి రారా, ఈ పదం చూసారా?
అమర యోగి అండి, మరణము లేనటువంటి యోగి అమర యోగి. సాక్షాత్తు పంచభూతాలతో కనిపిస్తున్నటువంటి ఆయన, పంచభూతాల్లో నడుస్తున్నటువంటి మనతో పాటు ప్రవర్తన చేస్తున్నటువంటి దక్షిణామూర్తి అని మనం భావించాలి రమణ మహర్షిని. రమణ మహర్షి ఉండేటప్పుడు కనపడలే, ఇప్పుడు పోయి చూడండి తెలుస్తుంది. వాటి రచనలు చదివి అక్కడ కూడా ఇప్పుడు కూడా భ్రాంతులలోనైతున్న వారిని నేను కాదనట్లేదు. ప్రస్తుతం రమణ మహర్షి యొక్క భక్తులు కొల్లలుగా ఉన్నారండి. నాకు ఈ జ్ఞానయజ్ఞాన్ని వింటూ ఒకరు ఫోన్ చేశారండి, అదేదో శ్రీకాకుళం జిల్లా నుంచి. ఏమండి మీరు రమణ మహర్షి సాంప్రదాయమా అని అడిగారండి. లేదమ్మా ఆయన ఎవరు నాకు తెలీదు, తిరుమలన్నమల్ల ఉన్నారంట అంటారు అని చెప్పి, తర్వాత ఒకసారి నా మిత్రుడు పిలిస్తే పోయొచ్చాను నేను. అక్కడ పుస్తకాలు, సాహిత్యం ఇవన్నీ అచల పరిపూర్ణని సూచన చేస్తున్నాయి గాని ఎవరైతే అక్కడ దానిపైన ఆ రూట్ లో ఎవరైతే వెళ్తారో అటువంటి అర్హత కలిగిన భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఆ సూచన అవుతూనే ఉంది, ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆయన 2వ చరణంలో ఆయన వర్ణిస్తున్నారు చూడండి, రచయిత ఎవరో మరి. భవము బంధము నుండి ముక్తుడైన జ్ఞానయోగి నీవు. అట ఎందుకు తెలుసా? నీవు అట అంటే నాకు లేదు కదా చెప్పేదానికి, అర్హత లేదు కదా నాకు అట్లనమాట. చెప్పారనమాట పెద్దలు ఏమని, భవబంధము నుండి ముక్తుడైనాడు ఆయన. ఎప్పుడైనాడు అది కావాల్సింది పర్టికులర్ డేట్. రమణ మహర్షి భవబంధం నుంచి ఎప్పుడు ముక్తుడైనాడు, మీకు డేట్ కావాలి ఇప్పుడు. లేదయ్యా డేట్ ఎట్టడుగుతారు నన్ను కదా. భవబంధం నుండి ఆల్రెడీ ముక్తుడే అయినటువంటి అని అర్థం, ఇప్పుడు అయినాడని కాదు. ఆయన ముక్తుడే అయినాడని ఉపదేశసారం తెలియజేస్తుంది చూడండి. ఆయన చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కట్టెను కాల్చేదానికి కట్టె కావాలి, కాష్టము అంటారు. కాష్టము శవాన్ని తగలబెట్టడానికి ఉపయోగించేది కట్టె. ఆ కట్టెతోనే తల కొరువి పెడతారు. మళ్ళీ మండుతున్నటువంటి కట్టి ఇంటికి ఎత్తుకొని వచ్చుకుంటారా? తీసుకురారు, అక్కడ పెట్టేస్తారు. దాంట్లోనే పడేస్తారు. అవునండి. అంత స్పష్టంగా తెలియజేసినటువంటి ఋషి అచల ఋషి కాబట్టి. అంటే అర్థం ఏంటంటే ఉన్న పరిపూర్ణంలో లేనెరుక లేదని తెలుసుకోవాలంటే లేనెరుకను బాగా విచారించి ఈ పరిపూర్ణాన్ని తెలుసుకున్న ఎరుకను కూడా ఈ మంటలో కాల్చేసి ఇంటికి పండి అని చెప్పడం. అంత తేటైనటువంటి సందేశాలు మరి రమణుని సందేశంలో ఉన్నాయి. కాబట్టి ఆయనకు కర్మ ఫలము అంటదు, ఎందుకంటే ఆయన కర్మి కాడు. కర్మ ఫలము అంటారా అని శాంతి దూత ఆయన. శాంతి దూత అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకు సందేశాన్ని ఇవ్వడానికి ఒక దేహాన్ని ధరించినటువంటి ఆయన ఒక సద్గురుమూర్తి అని అర్థం. మానవ మాత్రుడు కాడు, అందుకని దూత. ఇంకో రకం దూత మీకు చెప్తాను. దూత అంటే రాయబారి. శ్రీకృష్ణ రాయబారం, సంజయ్ రాయబారం. శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళాడు అంటే పాండవుల తరపున ఒకరి తరపున ఆయన దూతగా వెళ్ళాడు. ఈ సమాచారాన్ని అక్కడ చెప్పడం ఆయన పని అంతే. ఆయన్ని బంధించాలని చూసిన వాళ్ళు మూర్ఖులే. ఆయన ఉండే విషయం చెప్పడానికి వచ్చాడు అంతే. దూత నిమిత్త మాత్రుడు అంతే. అదే విధంగా యేసు ప్రభువు చెప్తాడు, నేను దేవుని ప్రతినిధిని అంటాడు. నేను దేవుడిని చెప్పుకోలేదు ఆయన. నేను దేవుని ప్రతినిధిని, నేను వారి సందేశాన్ని మీకు వినిపించడానికి ఒక దేహంలో వచ్చినాను అంతే. మరి మా ఊరు ఎట్టుంటుంది అడగబాకండి, ఆ టైం లేదంటాడు. మా ఊరు ఎట్టుంటుంది, నేను ఎక్కడ పరంధామం ఎట్టుంటుంది, టైం లేదంటాడు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అదే విధంగా శాంతి దూత నీవట అంటే ఆయన సంచరించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ లేఖలు వేరే వాళ్ళు రాసి పెట్టుకున్నారు, ఆయన రాయలేదు పుస్తకం. ఆయన ఊరికే కేవలం మౌనస్వామి అని పేరు ఆయనకి. అత్యవసరమైనప్పుడు తక్కువ మాటల్లో ఎక్కువ సందేశాన్ని తెలియజేసినటువంటి కీర్తి రమణ మహర్షుల వారిది. ఆయనకు చూడండి మదము, కామ, మాత్సర్యాలు ఆయన దగ్గర చేరలేవు. ఆయన్ని చూడలేవు అదంతా. వాటికి అతీతుడు ఆయన. ఆయన మరి దరికి రాని భోగివి, ఈ పదం ఎట్లా సరిపోతుంది?
నిజంగా భోగం అంటే ఆయనదేనండి. ఎట్లండి, ఆయన గోసిపెద్ద కట్టుకుంటాడు కదా, ఆయన బట్టలు ఏం వేసుకోడు కదంటే అది పరిపూర్ణం తెలుసండి. అది కామము క్రోధము ఇవన్నీ దరికి రాకపోయినా ఆయన భోగి. వీడు రోగి, ఇవి ఉండేవాడు రోగి అంటాం. మళ్ళీ ఇవి సుఖించేవాడిని భోగి అనుకుంటారు. ఈ భోగి కాదు ఆయన. ఆయన రమణులు అంటే అచల పరిపూర్ణంలో రమిస్తున్నటువంటి ఆయన అచల పరిపూర్ణ భోగి, పరమయోగ భోగి. కాబట్టి దరికి రాని ఈ భోగి నిజమే పదం ఉందాడా? బాగుంది, మంచి ప్రయోగం. కాబట్టి నిరాకార బ్రహ్మమును చూసినట్టు యోగివి. ఆయన అనుభవించేది కాదు, ఆయన అదే పరిపూర్ణమే పరిపూర్ణుడు. నంబర్ 3 నెక్స్ట్, గగన తలమున వెలయు పూర్ణచంద్ర నిభానన. చూడు, దీనికి వర్ణించడమే గాని వర్ణనలకు అందేవాడు కాదండి రమణుడు. గురుమూర్తి మనం వర్ణించుకోవాల్సిందే గాని మన వర్ణనలకు అందే ఆయన కాదండి. చూడండి, ఆకాశంలో మనకు కనిపిస్తున్నటువంటి పూర్ణ చంద్రుడు రాత్రంతా పంటలన్నిటికీ పుష్టిని చేకూరుస్తున్నాడు. మనం అనుభవిస్తున్నాం, కానీ ఎవరెవరింటికి ఎంత లాభం చేకూర్చాను, ఏ మామిడి పండుకు ఎంత రసాన్ని కల్పించాననే కర్తృత్వం ఆయనకు ఉందా? అట్లా ఇక్కడ అర్థం. రమణ మహర్షి వల్ల నేడు ఈ రోజుకి కూడా రమణుల భక్తులు మానసిక ప్రశాంతతో జీవిస్తున్నటువంటి వాళ్ళు నిరుపేద నుంచి ధనవంతుల వరకు, మరి సామాన్య జనుల నుంచి ఎంతో మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ రమణ మహర్షి భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ రమణుల గురించి సంతృప్తి పొందిన వారే గాని వీళ్ళని గురించి రమణ మహర్షి సంతృప్తి పొందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన పూర్ణచంద్ర నిభానన, కర్తృత్వ రహితమైనటువంటి కర్మాచరణను పుట్టుకతోనే సంతరించుకున్నటువంటి ఋషి, అచల ఋషి రమణ మహర్షి. నెక్స్ట్ తర్వాత ఏంది? జీవకోటి. జీవకోటి సతతము కొలుచు. ఎస్, జీవకోటి సతతము కొలుచు పరమాత్మ రమణులు. ఎస్, ఇంద్రియముల వశము కాడు ఆయన. ఇంద్రియముల వశము కాని యోగి రాజ రమణులు, రాజయోగి. ఆయన అచల పరిపూర్ణ రాజయోగి అండి. మరి అటువంటి ఆయన రాగాదులను బాపు, ఇది భక్తుల యొక్క స్పందనే తప్ప నేను మీ రాగాదులు బాపుతున్నాను, నేను మీకు మోక్షం ఇస్తున్నాను అని రమణులు ఎక్కడా చెప్పలేదు. ఆయనకు ఆ కర్తృత్వం లేదు. రాగాదులను బాపు రమణ అక్షర ఋషివి నీవు. అక్షరం అంటే చరాక్షరముల అక్షరం కాదు. ఇప్పుడు చెప్పబోయేది క్షరాక్షరముల అక్షరం, భగవద్గీతలో వివరించబోయేది. ఇంతకు ముందు చెప్పేసి ఉన్నాం, అక్షరం బ్రహ్మ పరమం అని చెప్పాను చూడండి. కిం తద్ బ్రహ్మ అంటే నిత్య సత్య శాశ్వతమైన అక్షరం అని చెప్పామే, అది వారు. రాగాదులను బాపు రమణాక్షర ఋషివి నీవు. అంటే 3 చరణాలే కదా. మరి ఆయన అచల పరిపూర్ణుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదని ఈ యొక్క గీత రచయిత తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అవధూత స్వామి యొక్క 125 జనన మరణములు ఇటువంటి వారిని కలిస్తే తొలుగుతాయి అని తెలియజేస్తున్నారు. అమ్మ కానీ 15వ అధ్యాయం గ్రంథ సమాప్తి. జననము మరణము తొలగును ఘనముగ పరిపూర్ణ బోధ కారణము సుమి. అనుదినము గురుముఖంబున వినవలె కనవలెను లెస్స వివరముగాను. మదిలోనెప్పుడు విడవకబోను. అవనిలో ఈ రీతి అరసి తరచినాయప్పుడు స్తవనీయులౌదూరు సాక్షాత్కారముగాను వివరముగాను. మదిలోనెప్పుడు విడవకబోను. పరిపూర్ణ ప్రబోధలో ఈ రహస్యమును గురుముఖతః చూసిన తక్షణమే జనన మరణములు 0. అతనిదే జన్మరహిత జీవన విధానం. ఆ స్థితి కొరకు ప్రయత్నిస్తున్నవారు సమాజంలో స్తుతించదగినవారు. వారే ఆదర్శవంతులు.
వారి సాంగత్యమే సత్సాంగత్యము. అటువంటి వారితో చర్చించి ఆచరణ యోగ్యమగుటకు మనం అంటే మానవులంతా ప్రయత్నించాలి. ఎట్లా? ఇప్పుడు రమణ మహర్షిని ఆదర్శంగా తీసుకోమని చెప్పినారు కదా, ఉమ్, అలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జననము మరణము తొలగును. ఇప్పుడుందా జనన మరణాలు? ఇప్పుడు కూడా లేవు. ఉమ్, ఉన్నట్లు భ్రాంతి చెందారు. ఈ భ్రాంతి అటువంటి వారిని కలిసినప్పుడు, ఆర్తితో అటువంటి వారి సత్సాంగత్యాన్ని కోరినప్పుడు ఈ పరిపూర్ణ బోధ వలన జనన మరణాలు మీకు సులభంగా తొలగిపోతాయి అనేది రహస్యం పరిపూర్ణ బోధలో. ఉమ్, ఇటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనకు కూడా సాధనా సంపత్తితో సద్గురువుని కలిస్తేనే. ఉమ్, సరే, అయితే ఇందుకే ఆ స్థితి కొరకు ఇందుకు మనం ఎవరినో ప్రయత్నిస్తున్నామా లేదా సర్వజనులు మనం చెక్ చేసుకోవాలి. ఉమ్, నిజంగా ఆ విధంగా ప్రయత్నిస్తున్న వారంతా సమాజంలో స్తుతించదగిన వారే. ఉమ్, స్థవనీయులు అంటే ఒక అడుగు ముందుకేశారు. ఉమ్, వాళ్ళను మనం వాళ్ళనంతా ప్రోత్సహించి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం. ఉమ్, నిజ గురువు దగ్గరికి చేరతారు వాళ్ళు ఖచ్చితంగా అటువంటి అర్హత కలిగి ఉంటే. ఉమ్, అనుమానమే లేదు. ఉమ్, నిజంగా గురువు శిష్యుని ఎట్ట ఆకర్షిస్తాడు అంటే, మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకుంటారు చూడండి. ఉమ్, అయస్కాంతం ఉంది. అయస్కాంతం ఉమ్, అయస్కాంతం దగ్గర వెండి బంగారు ఎత్తుకొని వచ్చి పెట్టండి, ఆకర్షిస్తుంది చూడండి. ఆకర్షిస్తుంది. అదే ఇనుము పెడితే ఆకర్షిస్తుంది. అట్ట సద్గురుమూర్తి కూడా తనకు సంబంధించిన లక్షణాలు ఉండేటువంటి వాడి కోసం ఆయన వెతుక్కొని వస్తున్నాడయ్యా. ఉమ్, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో వెండి బంగారు ఇచ్చి గురువుని సంతృప్తి పరిచేసి ఆయన ఏదో నాకు ఇస్తాడు అనుకుంటే అటువంటి వాళ్ళు నా గురువు లెక్క కూడా చేయడు. ఉమ్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఇనుము బంగారం అని పోల్చడం కాదండి, ఏదో ఊరికే ఇది ఎగ్జాంపుల్ బాగుందని వాటేశానండి. ఉమ్, అంటే సద్గురుమూర్తి తన లక్షణాలు కలిగి ఉండేటువంటి వాళ్ళు కడతేరపోయే వాళ్ళ కోసం కంపల్సరీ వెతుకుతున్నాడు. ఉమ్, ఎట్లా? కర్తృత్వ రహితంగానే. ఉమ్, ఆ తర్వాత ఈ యొక్క వారసత్వం కొనసాగి సమాజం సంక్షేమంగా ఉండాలి అంటే ఈ యొక్క అచల పరిపూర్ణ రాజయోగం అనేది అలవడవలసిందే. వ్యక్తికి అది అలవడవలసిందే. అది అంటే ఆ పరిపక్వత ఉంటేనే గురువు దొరుకుతారు. అది అంతే 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 అంతే. అదండి. ఉమ్, అటువంటి ఆ విధంగా ప్రయత్నిస్తా ఉండే వాళ్ళు ఈ రోజు వాళ్ళని మనం స్తుతించవచ్చు. ఉమ్, అంటే వాళ్ళని మనం ఏమంటారు, ప్రోత్సహించవచ్చు. ఉమ్, అటువంటి వారి సాంగత్యమే సత్సంగత్యం. ఉమ్, దయచేసి అటువంటి వారితో చర్చించి ఆచరణ యోగ్యమయ్యేదానికి మానవులంతా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు 3వ ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. ఉమ్, నిన్నటి వరకు మనకేం చెప్పారంటే, ఉమ్, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఉమ్, 15వ శ్లోకం పూర్తయింది. ఉమ్, ఈరోజు 16, 17 పూర్ణ శ్లోకాలు. ఉమ్, ముందు శ్లోకం మనకు ఏం చెప్పారంటే, అచల పరిపూర్ణ గురుమూర్తిని చేరిన వారికి జన్మ లేదు. ఉమ్, మరి చేరకుండా ఉండేవారు దుఃఖాలయంలో ఎన్ని జన్మలైనా సస్తానే ఉంటారు, మీ ఇష్టం. ఉమ్, ఎట్లా? ఎండమావుల చేత తడపబడిన తోటలో, ఉమ్, పొగ చేత నిండిన ఆకాశంలో ఉమ్, మీరు ఎన్నిసార్లు సస్తా ఉంటారో నాకు తెలియదు, మీ సావు మీ సావండి అని ముగించారు. ఉమ్, అవునండి. అవునండి. అవును గురుగారు. ఇంకా ఒక మాట అన్నారు లాస్ట్ లో. ఉమ్, సర్లే ఫోన్లో ఒక మాట చెప్పి ముగిస్తానని చెప్పి, ఒక్కసారిగా నా అపార బ్రహ్మస్వరూపమును పొందారంటే ఉమ్, తద్రూపులైపోతారు. తద్రూపులైపోతారు అంటే కిం తద్ బ్రహ్మ అని మొదటి ప్రశ్న. ఆ, ఇప్పుడు ఈ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ప్రశ్నించిన 7 ప్రశ్నలు మొదటి ప్రశ్న కిం తద్ బ్రహ్మ. ఉమ్, ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మ ఎట్లుంటుందన్నారు. ఉమ్, అది తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఇంక జన్మ లేదు. ఉమ్, అదే అచల పరిపూర్ణ పరబ్రహ్మం. ఉమ్, చూపించండి వస్తాను. మరి నా అపార బ్రహ్మ స్వరూపమును పొంది తద్రూపులైన వారు, ఉమ్, అచల పరిపూర్ణమును చెంది అచల పరిపూర్ణుడైన వాడికి ఇంక మళ్ళీ ఎప్పటికీ కూడా జన్మ అనేది, ఉమ్, చెప్పండి మీరు చెప్పాల, జన్మ అనేది ఉండదు. ఖచ్చితంగా ఉండదు అని చెప్పారు. ఉమ్, దీనికి శంకరులు కనెక్షన్ ఇస్తారు తర్వాత శ్లోకానికి. ఉమ్, అయ్యా సరే, నిన్ను పొందితే జన్మ లేదు, అచల పరిపూర్ణ అనంతరం పొందలేం కదండి. ఉమ్, మరి నిన్ను కాకుండా ఇంకెవరినైనా పొందితే ఉండేది నువ్వే. ఓకే, ఆ, కొంతమంది నాలాంటి మూర్ఖులు ఉంటారు కదయ్యా, ఆ, ఎంతసేపు నాకు బిల్డింగ్ ఉంటే సంతోషంగా ఉంటా,
పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటా, పిల్లకాయలు పుడితే సంతోషంగా ఉంటా, ఇట్లాంటివంతా ఉండేవాళ్ళు ఉన్నారు కదండి. అట్లా కోరికలు ఉండేవాళ్ళు నిన్ను కాకుండా వేరొకరిని పొందితే అది వస్తే సంతోషంగా ఉంటా, వైకుంఠం పోతే సంతోషంగా ఉంటా అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళు ఏమన్నా మళ్ళీ తిరిగి వస్తారంటారా అంటారు శంకర్లు అంటారు. అంటే మళ్ళీ పుడతారా అని. అది ఎస్, పుడతారయ్యా. అయితే వాళ్ళు ఆడికి పోతున్నారు. కమాన్, శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాన్ ఉవాచ. వాళ్ళంతా పోయి ప్రదేశం చూడండి. ఆ బ్రహ్మ భువనాల్లోకాః, ఆ బ్రహ్మ భువనాలోకాః, పునరావర్తినోర్జున, పునరావర్తినో అర్జున, మాం ఉపేత్యతు కౌంతేయ, మాముపేత్యతు కౌంతేయ, పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ న విద్యతే. ఇంతవరకు పరిపూర్ణ సూచన చేసిన ఆయన ఈ శ్లోకాన్ని దేనికి ఉపయోగించారో లక్ష్యం చెప్తాను మీకు. అయ్యా, పరిపూర్ణ గురుమూర్తిని చేరితే జన్మ లేదు. అట కాకుండా ఇంద్ర పదవి, దేవేంద్ర పదవి, బ్రహ్మ పదవి, విష్ణు పదవి ఇవన్నీ అడుగుతారు కొంతమంది. అటువంటి లోకం ఏ లోకానికి చేరిన వాళ్లకు జన్మ తప్పదు అనేది ఈ శ్లోకంలో చెప్తారు. ఎందుకు అనేది 17, 18, 19 3 శ్లోకాల్లోనూ కూడా లేనెరుకనే వర్ణిస్తారు. ఉన్న పరిపూర్ణంలో లేకనే జరుగుతున్న లేనెరుకను వర్ణిస్తారని ముందే హెచ్చరిస్తున్నాను నేను. ఈ యొక్క దీనికి ముందుగా దీని ప్రతిపదార్థం చూద్దామండి. ఏం చేశారు? స్టార్టింగ్ పదం ఏంటి? ఆ బ్రహ్మ. ఏ బ్రహ్మ అని క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఆ బ్రహ్మ అంటే ఏ బ్రహ్మ చెప్పండి. చూడండి, కిం తద్ బ్రహ్మ అనేది ఈ అధ్యాయంలో మొదటి ప్రశ్న. కిం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎట్టుంటది, ఆ బ్రహ్మం అంటే ఏంటి అని అడిగారు కదా. అది ఇది కాదని గుర్తించండి. అక్కడ అడిగింది దేని గురించి? జనన మరణాలు లేని బ్రహ్మం గురించి అక్కడ అడిగారు. ఇక్కడ చెప్తాండే దేని గురించి? ఎస్, అట్లా పట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఎందుకు ఎట్లా మనం గుర్తుపట్టాము? పునరావర్తి. మాయాసబలిత బ్రహ్మ పునరావర్తి. అలా పోతే మళ్ళీ కల వస్తుంది, కలగనేవాడు లేకపోతే ఎవడికి వస్తుంది లెక్క. చూడండి, ఓకే, ఇప్పుడు ఆ బ్రహ్మ పట్టేశారు. అయితే ప్రతిపదార్థం మొదలు పెడతాం. చూడండి, ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా ఈ మాయాసబలిత బ్రహ్మాన్ని ఆశ్రయిస్తే మీకు జన్మలుండాయి, నన్ను ఆశ్రయిస్తే జన్మలు లేదు. ఇక్కడ నన్ను అంటే చూడండి, నన్ను ఆశ్రయిస్తే మీకు జన్మ లేదు. నన్ను అంటే పరిపూర్ణానండి. 2 లైన్లు ఉన్నాయి కదా. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తి. పునరావర్తి చెప్పారు కాబట్టి ఇది మాయాసబలిత బ్రహ్మం. మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ, ఇక్కడ తూ పెట్టారంటే దానికి వ్యతిరేకం ఇది. మాం ఉపేత్య తూ పెట్టాడు చూడండి. మొదటి లైన్ లో ఉండేది మాయాసబలిత బ్రహ్మం, రెండో లైన్ లో ఉండే మాం అనేది పరిపూర్ణుడైన నన్ను. అందుకని తూ శబ్దం. మాయాసబలిత బ్రహ్మాన్ని చేరితే మళ్ళీ నీకు జన్మలున్నాయి, నన్ను చేరితే నీకు జన్మ లేదు. పునర్జన్మ నా విద్యతే, మళ్ళీ జన్మ లేదు. సరే, దీనికి శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయంలోని వారికి ఒక రెఫరెన్స్ ఇచ్చేసి ప్రతిపదార్థం చెప్తాం. 86వ కందపద్యం తీసుకోండి. 86 చూడండి. బ్రహ్మందు లేక కలిగిన, బ్రహ్మందు లేక గలిగిన బ్రహ్మను నేననెడి మాయ ప్రభలె జగంబై, బ్రహ్మను గనితానే గుటె బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందు జుమి. 86 చూసుకోండి. ఎందుకంటే 2 బ్రహ్మలు ఉన్నాయా అని మీరు నన్ను అడగొచ్చు. మాయాసబలిత బ్రహ్మ ఒకటి, పరిపూర్ణ బ్రహ్మ ఒకటి, 2 ఉన్నాయా అని అడగ. 2 లేదు, ఉండేది ఒకటే. ఉత్తరగతులు ఏదో చెప్పారు మీకు. 2 విధముల బ్రహ్మలు, ఒకటేమో శబ్ద నిశ్శబ్దంబులు, ఎరుక మీరిన బ్రహ్మము పరిపూర్ణ బ్రహ్మమై చెలుగుందును అన్నారు. ఇక్కడ కృష్ణ ప్రభువులు అదే చెప్పారు. బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మనే మాయా అంటే ఇక్కడ మొదటి చెప్పిన బ్రహ్మ పరిపూర్ణ పరబ్రహ్మం. ఇక్కడ ఈ పద్యంలో మీరు చూస్తున్న 86వ కంద పద్యం. అవునండి.
లేక కలిగిన అన్నాడు కాబట్టి పరిపూర్ణంలో లేకనే తోచిన లేనెరుక నేను కాబట్టి ఇక్కడ బ్రహ్మం అంటే పరిపూర్ణం. ఓకే. లేక కలిగిన బ్రహ్మను నేనడి మాయ, ఇది అహంకారం. మాయా సబలిత బ్రహ్మం అదే జగత్తుగా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు దీనికి ఏం పని? ఈ మాయా సబలిత బ్రహ్మానికి ఏం పని? చీకటికి ఏం పని? తెల్లారితే కనపడకుండా చేయటమే. చీకటికి తెల్లారిన తర్వాత ఏం పని? నేను చేస్తున్నాననేది వెలుతురికి. తెల్లారినాక ఏముండదు, తెల్లారినాక దాని ప్రభావం ఏముండదు. అట్లా బ్రహ్మను గణితానే గుట్టే ఉన్న పరిపూర్ణాన్ని చూసి లేనిరుక లేకపోవడమే, లేనిరుక తోకముడమే దీని పని. అది ఉన్న పరిపూర్ణంలో లేకనే కలిగినటువంటి మాయాశబలిత బ్రహ్మం అని మాయాశబలిత బ్రహ్మ నిజం అనుకుంటా ఉంది, జగత్తంతా నిజం అనుకుంటా ఉంది. ఇది బ్రహ్మను కని పరిపూర్ణాన్ని చూసి, వెలుతుర్ని చూసి, పరిపూర్ణాన్ని చూసిన తర్వాత తానే గూటే, దానికి వేరే పని లేదు, మనం చెప్పే పని లేదని. ఎరుకను పొమ్మని మనం చెప్పనక్కర్లేదు, అది ఆడుంది పోయే దానికి. తానే గూటే బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందుజుమి, మళ్ళీ చివరి ఉండేది పరిపూర్ణం. ఇప్పుడు దీన్ని తెలుగులో స్పష్టంగా చూడండి. ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచిన లేనిరుక జగత్తుగా తెలుస్తా ఉంది, దీనికి ఏం పని? మళ్ళీ సద్గురుమూర్తిని చేరి ఉన్న పరిపూర్ణాన్ని చూసి లేనిరుక లేదని తానుకు తాను లేకపోవడమే ఆ పరిపూర్ణంలో దీని పని. ఇప్పుడు ఆ విషయం మళ్ళీ భగవద్గీతలకు వచ్చేద్దాం. క్లియర్ గా ఉంది కదండి? ఇప్పుడు చూడండి. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున మాం ఉపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జునుడికి రెండు సంబోధనలు, ఒకటి అర్జున పెట్టాడు, రెండు కౌంతేయ పెట్టాడు. రెండు రకాలుగా పిలుస్తున్నారు. మొదటి లైన్ లో ఒక రకంగా పిలిచారు, రెండో రకంగా ఒక లైన్ లో పిలిచారు. చూడండి. అర్జున నాయన ఆ బ్రహ్మ భువనాత్ లోకాః, ఏ బ్రహ్మ అంటే సృష్టికి సంబంధించినటువంటి ఎరుక. ఏది ఎరుక? అన్ని. నీకే ఎరుక కాని పదార్థం ఏది లేదు. పరిపూర్ణం అంటే ఇది రెండోది లేదు మళ్ళా. ఆ బ్రహ్మ భువనాల్ లోకాః, లోక అనే పదం పెట్టాడు కాబట్టి ఇక్కడ ఇది ఎరుకకు సంబంధించిన వ్యవహారం. ఎండమావుల చేత తడపబడిన లోకం ఇదే. ఎండమావులు చెడ తడుపుతారండి. ఎండమావుల చేత తడపబడిన లోకం అంటే ఇది లేని లోకం, ఇది ఉన్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఇటువంటి ఎన్ని లోకాలకు పోయినా, ఎన్ని లోకాలు అనేది వ్యాఖ్యలో చెప్తారండి. పునరావర్తినః, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఏమండి, విత్తనం బాగా ఎండిపోయినానని ఇంక నాకు జన్మ లేదంటే అటు కుదరతాది ఏంటి? విత్తనం బాగా ఎండిపోయిందండి, బాగా బాగా ఎండుండది, కానీ నేను ఇంక పుట్టనంటే కుదరదు. తగిన వాతావరణం వచ్చినప్పుడు నీళ్లు, భూమి, గాలి అన్ని తగిలినప్పుడు, తేమ అన్ని తగిలితే ఏమవుతుంది? అది మొలకొచ్చేస్తుంది. అది కంప్లీట్, అది మాడిపోవాలి. తూ కౌంతేయ. నెక్స్ట్ తూ పదం ఏంటంటే తూ శబ్దం, దీనికి వ్యతిరేకమైన అర్థం చెప్పబోతున్నారు. మాం నన్ను అంటే అచల పరిపూర్ణ గురుని, ఉపేత్య పొందుట వలన, పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ అంటే మళ్ళీ ఇంకా జన్మ ఉండదు, దాన్ని పూజ అంటారు. నిజంగా పూజ అంటే పు అంటే పునః, జ అంటే జన్మ లేకుండా చేసుకోవడానికి జరిగే కార్యక్రమమే పూజ. అది గురు పూజలో ఈ యొక్క అంతరార్థాలన్నీ ఉన్నాయి, కానీ మనం పూజించేటప్పుడు ఆ ఉద్దేశంతో పూజ చేయడం లేదు. ఇది వచ్చింది బాధ. పూజ అంటే పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి జరిపే కార్యక్రమాన్ని పూజ అని చెప్పాలి. కాబట్టి ఇది దీని ప్రతిపదార్థం. నెక్స్ట్ కమాన్. సహస్రయుగ పర్యంతం, సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః. అహర్యత్ చెప్పండి, పర్లేదు. అహర్యత్ మహర్యత్ బ్రహ్మణో విదుః. రాత్రిం యుగ సహస్రాంతాం, రాత్రిం యుగ సహస్రాంతాం. దేహోరాత్ర విదో జనాః, దేహోరాత్ర విదో జనాః. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నాడండి. ఈ రెండు కూట శ్లోకాలుగా తీసుకున్నారు జ్ఞానేశ్వరుల వారు. సహస్ర యుగ పర్యంతం ఆహాహ
యత్ బ్రహ్మణ విదుహు ఆ, రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదః జనః. ఉమ్, ఈ కాల చక్రం గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారట. ఉమ్, వాళ్ళ గురించి చెప్తున్నాడండి ఇందులో. ఉమ్, చూడండి, ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా లేనెరుక గురించి అండి. ఉమ్, లేనెరుక గురించి గమనించండి. యత్ ఏదైతే, ఉమ్, యత్ అనే పదానికి ఏదైతే అని అర్థం. ఉమ్, సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుహు. అహర్యత్ బ్రహ్మణో, అక్కడ యత్ అనమాట, అక్కడ తీసుకున్నాం యత్. ఆ, ఏదైతే సహస్రయుగము, 1000 యుగముల కాలము కలిగిన బ్రహ్మ అంటది. ఉమ్, సహస్ర యుగ పర్యంతం. ఉమ్, ఈ మాయాశబలిత బ్రహ్మ చేరితే ఎందుకు తిరిగి వస్తారు అనేది కదా మన ప్రశ్న. అవునండి. ఇప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మాన్ని చేరితేనే తిరిగి రారు, ఎరుక బ్రహ్మాన్ని చేరి తిరిగి వస్తారంటున్నారు కదా. ఉమ్, కారణం ఏంటి అనేది శంకర్ల వారి ప్రశ్న. ఉమ్, జగద్గురు ఆదిశంకర్లు ఆ విధంగా ప్రశ్నించి లింక్ ఇస్తారు దానికి. ఉమ్, అయ్యా, బ్రహ్మలోకంతో సహా ఎందుకయ్యా తిరిగి వస్తారు? బ్రహ్మలోకం చేరితే, విష్ణు పదం చేరితే, వైకుంఠం చేరితే నాకు జన్మ లేదని అనుకుంటారేమో మీరు. ఉమ్, అట్లా అనుకోపోకండి. ఉమ్, ఏ లోకం చేరినా ఒక్క పరిపూర్ణం తప్ప ఇంకే లోకం చేరినా తిరిగి వస్తారు అని శంకర్ల వారు కూడా చెప్తున్నారు. ఆ, ఎట్లా, ఎందుకు తిరిగి వస్తారంటే దానికంటే ఈ శ్లోకం. ఆ, ఎందుకు తిరిగి వస్తారంటే ఆన్సర్ ఇదేనండి. కాల పరిమితికి లోబడింది కనుక. అది అది దీనికి కాల పరిమితికి లోబడింది. ఎంత కాలం, ఉమ్, ఇది కొంచెం మీకు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది, ఎవరు ఫీల్ కావకండి. ఇప్పుడు మనకు 12 గంటలు పగలు, ఆ, 12 గంటలు రాత్రి. రాత్రి. ఇది జీవుడిది. ఉమ్, జీవుడిది అంటే మానవ లోకంలో మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, 2 కలిపితే ఒక రోజు 24 గంటలు. ఉమ్, ఇది వ్యష్టికి సంబంధించిన వ్యవహారం. ఉమ్, మనం సౌరమానం ప్రకారం సూర్య కుటుంబంలో ఈ లెక్క. ఉమ్, అక్కడ లెక్క అది కాదండి. ఉమ్, అక్కడ యుగము అంటే అది అర్థం కాదండి, ఉమ్, ఈ అర్థం కాదు. ఉమ్, మీకు మొన్న ఉడుపు నాగేశ్వరరావు ఒక చార్ట్ పెట్టాను, వీళ్ళుంటే అది పెట్టండి, టెలిగ్రామ్ లో పెట్టాను అనుకుంటాను. ఈ కాల పరిమితి గురించి పెట్టాను, మీకు అంతలో చెప్తాను క్లారిటీ. ఈ యుగము అంటే ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? కలియుగం. కలియుగంలో ఉన్నాం. కలియుగం ఎంత వయసు ఉందో దానికి రెట్టింపు ద్వాపర యుగం అండి. అవునండి. కలియుగం 4,32,000 సంవత్సరాలండి. ఉమ్, మీకు ఈజీ అండి, యుగాలు 4 కదా. అవునండి. సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. నాలుగో యుగానికి 4, 3, 2, 3 సున్నాలు పెట్టుకోండి, అది దీని వయసు. అంతే, ఎక్కడికెక్కడ ఆఫ్ చేసుకుంటూ పోవటం. ఈజీ అండి. 4వ యుగం ఎట్లా అంటే సింపుల్. ఇప్పుడు కొన్ని సెకండ్లు కలిస్తే నిమిషము, కొన్ని నిమిషాలు కలిస్తే గంట, కొన్ని గంటలు కలిస్తే రోజు, కొన్ని రోజులు కలిస్తే నెల, కొన్ని నెలలు కలిస్తే సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు కలిస్తే ఆయనము, 2 ఆయనాలు కలిస్తే 1 సంవత్సరం. ఇది మానవుల కథ. అవునండి. దివ్య సంవత్సరాలు అంటే సృష్టికి సంబంధించినటువంటి లెక్క వేరే ఉంటది. అది ఇట్లాంటిదే, మళ్ళీ వేరే ఉంటది అంటే అదేదో ప్రత్యేకంగా, అది ఇట్లాంటిదే. కాకపోతే ఇది పరిమిత కాలం, అది అపరిమిత కాలం. అయినా కాలం లోబడే ఉంటుంది, కాలానికి లోబడే ఉంటుంది. మళ్ళీ చూడండి, ఇప్పుడు కలియుగం వయసు చెప్తాను, శ్రోతలు రాసుకోవచ్చు, ఆయన ప్రజెంట్ చేసిన చేయకపోయినా మీరు రాసుకోవచ్చు. 4వ యుగం కాబట్టి అక్కడ సహస్ర యుగ పర్యంతం అన్నారండి. ఒక యుగం అంటే ఎంత ఇప్పుడు మీకు చెప్పాలి నేను. మానవులకైతే 4వ యుగం, ఇక్కడి నుంచి పోదాం, కింద నుంచి పైకి పోతాం. 4వ యుగం కలియుగం, 4, 3, 2, 3 సున్నాలు పెట్టండి, సరిపోయింది. ఎంత అయింది ఇప్పుడు? అది 4,32,000 అయిందా? దీనికి పైన ద్వాపర యుగం, అంటే ద్వాపర యుగము దాని పేరు కదా. ద్వాపర యుగం అంటే దీనికి డబుల్ అని అర్థం, ఇంకేం లేదు. అది దీనికి డబుల్ అంటే 4 బదులు 8 వేయండి, 32 బదులు 64 వేయండి, సరిపోతుంది. 3 సున్నాలు అట్టే పెట్టండి. 4,32,000 సంవత్సరాలు కలియుగం, దీనికి రెట్టింపు ద్వాపర యుగం. ఇక్కడ ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు.
ఆ, ఆ, కలియుగంలో. ఆ, అక్కడ ఆయుష్ ప్రమాణం దీనికి రెట్టింపును ఉంటది. అదే అండి. ఉహు, సుమారుగా చెప్తున్నాను అంతే, నాకు తెలియదండి, మళ్ళీ నాకు తెలిసి అనుకోబాకండి, లేని దాని గురించి నేను ఏమని చెప్పాను, ఉమ్, నేను సుమారుగానే చెప్తున్నానండి. అంటే భీష్ముడు 200 సంవత్సరాలు బతికాడంట, 300 సంవత్సరాలు బతికాడంట అని చెప్తూ ఉంటారు చాలా మంది కదా, ఉమ్, దాని ప్రకారం చెప్పాను అంతే. ఉమ్, అంటే ఇక్కడ కలియుగంలో ఆయుష్ ప్రమాణం 100 సంవత్సరాలు అయితే, అక్కడ 200, 300 సంవత్సరాలు బతికినట్టు కూడా మనకు చరిత్రలు ఉన్నాయి. అవునండి. 125 సంవత్సరాల చివరంట, కలియుగం చివరి కాబట్టి కృష్ణ పరమాత్మ ఆయు ప్రమాణం అక్కడ ఆ జన్మలో. ద్వాపర యుగంలో. అదే భీష్ముడు ఎప్పటి నుంచో ఉన్నాడట, అది ఏం జస్ట్ ఇప్పుడు 5000 సంవత్సరాలకు ముందే కదండి ఆ, పెట్టారు చూడండి. కాబట్టి కలియుగం 4,32,000 సంవత్సరాలు, అంటే దీనికి రెట్టింపు ద్వాపర యుగం ఉమ్, 8,64,000 సంవత్సరాలు. ఉమ్, దానికి రెండు కలిసి ఎంతో అంత, అంటే కలియుగాన్ని 3 చేసుకోండి, ఉమ్, 4 × 3 = 12, దానికి కూడా ప్రతిదానికి 3 ఏంటి సరిపోతుంది. అది 4 కలియుగం వయసు 3 3 త్రేతాయుగం, అంతేనండి. 12,96,000. ఉమ్, ఈ కలియుగాన్ని 4 చేసుకుంటే అది కృతయుగం. ఉమ్, దీనికి 4 ఇంతలండి, 1, 2, 3, 4. 3, 4. అది 17,28,000 సంవత్సరాలు అండి. ఉమ్, చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పాం నీకు, సింపుల్ అండి. మనకి ఎట్లాగైతే కొన్ని నిమిషాలను కలిస్తే గంట అంటాము, కొన్ని గంటలను కలిస్తే రోజు అంటున్నాం, కొన్ని రోజులు కలిస్తే నెల అని చెప్పేస్తున్నాం కదా. కలియుగాన్ని రెట్టింపు చేస్తే ద్వాపరం, కలియుగాన్ని 3 చేస్తే త్రేతాయుగం, కలియుగాన్ని 4 చేస్తే కృతయుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగం అని మనం అంటాం. 4 కలిపితే ఎంత వస్తుందంటే పక్కన ఏం రాదండి, ఒక్క 0 ఎక్స్ట్రా వస్తుంది అంతే. చూడండి, ఈ 4 కలిపిన పక్కన ఎంత ఏమొస్తుంది, ఒకే 0 వస్తుంది అంతే. అంటే 43,20,000 సంవత్సరాలు ఈ 4 యుగాలు కలిపి. అదండి. ఇది ఒక మహాయుగం మనకు. ఇటువంటివి 1000 అయితే, ఇప్పుడు మన పదానికి వచ్చాయండి, మన భగవద్గీతలో పదం ఉందా, దిట్టే ఉంచండి. సహస్రయుగ పర్యంతం అన్నారు కదా, అది ఇటువంటి 1000 అయితే బ్రహ్మ సహస్ర యుగ, ఆ యుగ అనే దీనికోసం ఆడికి పోయించిన నేను. యుగము అంటే కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము 4 యుగాలని కలిపితే ఎంతో అంత ఇక్కడ యుగం అంటే. అటువంటిది 1000 అంటే బ్రహ్మదేవుడికి ఎంత, బ్రహ్మదేవుడు అంటే ఆయన తనిగా ఉన్నాడు, నువ్వే ఇంతకుముందు చెప్పారు. ఆ బ్రహ్మ భవనాల్లో పునరావృత్తి కలిగిందంతా నువ్వే. నీకు ఒక పగలు ఎంత తెలుసా, అవి 1000 అయితే నీకు పగలు. సహస్ర అంటే 1000. 1000 చతుర్యుగముల పర్యంతము కాలము బ్రహ్మణ. అహహ, ఈ అహం అంటే నేను కాదు, నేను పక్కన చూడండి. అహహ అంటే పగలు అని అర్థం అండి. రెండవ అర్థానికి అర్థం చెప్తాను. అహర్యత్ బ్రహ్మణో విదుహు అంటే, అహర్యత్ బ్రహ్మణో విదుహు అంటే ఎత్ అనే పదం ఫస్ట్ తీసుకున్నా కదా. ఎత్ అంటే ఏదైతే అని చెప్పాను మీకు. ఏదైతే అంటే అర్థం ఏంటి అంటే, ఈ యొక్క 4,32,000 సంవత్సరాలు ఒక యుగం అయితే, 4 యుగాలు అయితే ఎంతో చెప్పాను కదా, 43,20,000 సంవత్సరాలు. అది 1000 అయితే ఏదైతే ఉందో దాన్ని ఎత్ అనే శబ్దంతో సూచన చేశారు. ఫస్ట్ మీకు తీసుకున్న పదం అదే. నేను ఏదైతే ఈ 4 యుగాలు కలిపి ఎంతో దానికి 1000 ఉంటుందో, పట్టుకోండి, నేను పురాణాలు ఎప్పుడు రావట్లేదు, దీన్ని పదానికి అర్థం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మన 4 యుగాలు కలిపి ఒక మహాయుగం ఉంటారు. అటువంటివి 1000 అయితే ఇక్కడ ఈ పదాలు అహర్యత్ బ్రహ్మణో విదుహు. బ్రహ్మణ బ్రహ్మకు అంటే మాయాశబలిత బ్రహ్మకు అంటే నీకు, ఎరుకకు. అహహ, అహహ ఆ పదం ఉంచండి. అహహ అంటే పగలు. మొదటి లైన్ అర్థం పూర్తయిందా చూడండి. ఏదైతే మనకు 4 యుగాలు
ఆ. 4 యుగాలకి మ్యూట్ అయింది గురువు గారు. 4 యుగాలకి 1000 టైమ్స్ 1000 సార్లు. ఓకే 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 ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. ఇంతవరకు క్లియర్ అండి? మొదటి లైన్ అయిపోయింది. క్లియర్. మొదటి లైన్ అర్థం చెప్పగలుగుతారా? మొదటి లైన్ అర్థం చెప్పగలుగుతారా? నేను ఒకసారి మళ్ళీ చెప్పేదా? అదేనండి, 4 యుగాలకి 1000 టైమ్స్ వేసుకుంటే సృష్టికర్త బ్రహ్మకి పగలు అంతే 12 గంటలు. అది మనకు 12 గంటలు. ఇది 24 hours లో 12 hours మనకు పగలు. ఆయనకు పగలు ఎంత చూసారా? చెప్పండి. ఇదేనా ఇప్పుడు మనకైతే 12 గంటలు పగలు, ఆయనకు పగలు ఎంత చూసారా? ఇప్పుడు చెప్పింది 43 లక్షలకి 1000. అది ఆయన పగలు. అంటే విత్తనం నుంచి చెట్టు నుంచి విత్తనం ఇది జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏది మళ్ళీ నెక్స్ట్ అదే కదా, రాత్రిం యుగ సహస్రాంతం. అదే కింద మనకు రాత్రి ఎంత? సేమ్. పగలు ఎంత? రాత్రి అంతే. ఆయనకు రాత్రి ఎంత? సేమ్. ఆయనకెంత? రాత్రిం యుగ సహస్రాంతం. ఏదైతే అట్టి 1000 చతుర్యుగముల కాలం ఉందో అది ఆయనకు రాత్రి. దీన్ని చక్కగా తెలిసిన వాళ్ళు పరిపూర్ణం తెలిసిన వాళ్ళు కాదు, కాలం గురించి తెలిసిన వాళ్ళు. దీన్ని తెలుసుకుంటే ఏం తెలుస్తుందంటే, నేను ముందే చెప్పేశాను మీకు, లేని అంతే. ఇది ఇంతకీ ఇది లేదని ఎవరికి తెలుసు? మీకు 15వ అధ్యాయం మొదటి శ్లోకాన్ని చక్కగా చెప్పే ఇదే మాట అనువాదం. లేని చెట్టు ఒకటి ఉన్నట్లు తెలుస్తుంది, లేనిది లేదని తెలిసినటువంటి లేకనే ఉన్నట్లుగా అశ్వత్థ వృక్షం అని చెప్పారు అక్కడ. ఊర్ధమూల మదశాఖం. లేకనే ఉన్నట్లుగా తెలియబడింది. ఎన్ని కనిపిస్తుంది? పువ్వులు, పండ్లు, అంటే జీవితం అంతా ఫలితం ఉన్నట్టుగాను, ఇల్లు కట్టేసినట్టుగా, పెళ్లి అయిపోయింది, పిల్లకాయలు వచ్చేసారు, జీతం వచ్చేసింది, ఏం వచ్చినా నువ్వు లేనివాడివేనయ్యా. అట్లా లేనిది ఉన్నట్టు నీకు తెలుస్తుంది, అదే ఎరుక. కానీ పరిపూర్ణుడికి లేనిది లేనట్లు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఉండేది ఉండేట్టుగా తెలుసు కాబట్టి. అది ఓకేనా? ఓకే గురుగారు, మీకు క్లియర్ అర్థమవుతుందా? క్లియర్ గురుగారు. మీకు డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ, జనరేటర్ అది బాగుతుంది, డిస్టర్బెన్స్ ఏమండి? ఓకే ఓకే చూడండి, ఇప్పుడు బ్రహ్మకు పగలు రాత్రి తెలిసిపోయింది మనకు. అందరు వింటున్న శ్రోతలందరూ కూడా మీరు కంప్యూటర్ పెట్టుకొని క్యాలిక్యులేటర్ పెట్టుకొని లెక్కలేసుకుంటే తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుందంటే నిమిషాలు, గంటలు, గంటలు, రోజులు, రోజులు, నెలలు, ఏం తెలుస్తుంది చెప్పండి? పుట్టుకా సావు ఇదేనండి తెలిసేది. ఇప్పుడు ఇది తెలిస్తే ఏంటంటే ఇంతకాలం మనం బతకాలా అనేది ఆలోచన. అంతేగా మనకి. కాబట్టి రాత్రిగాను ఏ పురుషులైతే విదుహు తెలుసుకుంటారో తే జనాహ అటువంటి యోగులు అహోరాత్ర విధులు కాలతత్వమును నిజముగా తెలిసిన వారు. ఏంటయ్యా, మీరు పుట్టింది లేని కాలం, లేకనే లేని కాలాన్ని గురించి తెలుసుకునేదానికి పుట్టినారా? ఒక్కసారి ఆలోచనండి. అందరిలాగా పుట్టినారా? మానవ జన్మ వచ్చిండ్లా? ఇంకా ఎంతకాలం సస్తానే ఉంటారు? సావు లేదని తెలుసుకోండి. దీన్ని తెలుసుకుని ఏం చేసుకుంటారు మీరు? కాబట్టి దీని వెనకాల నేను పోదలుచుకోలేదు. పదాలకన్నీ అర్థాలు వివరంగా చెప్పగలిగాను. ఆ ముందు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పుడు 2 శ్లోకాలని కలిపి కన్క్లూడ్ చేస్తాను, వివరం తర్వాత చూద్దామండి. 2 శ్లోకాల భావం చెప్తాను, నా మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, లోకాలన్నీ అంటే బ్రహ్మలోకంతో సహా మళ్ళీ తిరిగి రావడం అనేటువంటి రోగం కలిగి ఉన్నవే, ఏ లోకమన్నా సరే. కానీ అచల పరిపూర్ణ గురుమూర్తిని చేరి జన్మరాహిత్యం చెందిన వాళ్ళు మళ్ళీ పుట్టే పని ఉండదు. చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి శంకర్ల వారు అంటారు, ఎందుకు అంటే ఆయన వ్యాఖ్య ఇస్తారు 2 లైన్లు సింపుల్ గా.
అయ్యా ఇందులో పంచభూతాలు ఉంటాయి, ఎరుక ఉంటుంది, ఇదంతా కూడా బ్రహ్మలోకంతో సహా అన్ని కూడా పునరావర్తి కలిగినటువంటివే. ఒక్క దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి అప్పుడు రమణ మహర్షులు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ రమణ మహర్షి విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తే కాలం గడిపేపాకండి. ఈ రోజు సాజన్మ సాకార సత్గురుమూర్తిని చేరి నిజం తెలుసుకుంటేనే నీకు జన్మ లేదు. అట కాకుండా నువ్వు ఏ లోకానికి పోయినా అంటే ఆ లోకాలను గురించి వివరిస్తున్నాడు. అహోరాత్రాలు తెలిసిన వారు 1000 యుగాలు బ్రహ్మకు ఒక పగలని, రాత్రి కూడా 1000 యుగాలని తెలిసిన వాళ్ళు అని తర్వాత శ్లోకానికి అర్థం. దాన్ని చెప్తారు ఆయన, శంకర్ల వారు సేమ్ ఆయన చెప్తారు, చూద్దాం. ఇదే విషయమే ఆయన భాష్యం చూడండి. 1000 యుగాల కాలం బ్రహ్మకు అంటే 1000 యుగాలు అంటే కలియుగం లాంటివి కాదు కదా, గుర్తుపెట్టుకున్నారు. కలియుగం లాంటివి కావు. 4,32,000 కలియుగం. పక్కన ఒక 0 పెట్టుకుంటే ఏమైంది? 43,20,000 అయింది. ఇంటూ 1000 వేసుకుంటే ఎంత? దీని ప్రకారం మనకు భగవద్గీత ప్రకారం కాలం చాలు, పురాణాల్లో ఊరికి కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటూ 1000 వేసుకుంటే ఎంత? అంత బ్రహ్మకి పగలు, బ్రహ్మకి మళ్ళీ రాత్రి ఆయనకి అంతే. అంటే ప్రజాపతి లేక విరాట్టు, ప్రజాపతి అన్న విరాట్ అన్న, విరాట్ అన్న విశ్వం అన్న ఒకటే. విశ్వం అంటే విశ్వసించబడేది, విరాట్ అంటే నీకు ఇప్పుడు కంటికి కనిపిస్తా ఉండేది అని అర్థం. ఒక పగలు, రాత్రి కూడా అంతే. పగలు ఎంతో రాత్రి అంతే. అంటే 1000 యుగాలు అని తెలిసిన వారు ఎవరు? అహోరాత్ర విధులు, కాల సంఖ్య తెలిసిన వాళ్ళు. ఈ విధంగా కాల పరిమితి గలవి కనుక ఈ లోకాలు పునరావృతం అవుతాయి. మనకి ఈ లోకాలు అవసరమా? ఒకసారి మళ్ళీ ఆ పట్టిక తీసుకోండి, ఆ పట్టిక తీసుకోండి. మీకు ఇంకొంచెం ఇంకా డెప్త్ గా క్లియర్ గా చెప్తాను. ఆ పట్టిక తీయండి. మీకు ఈ లోకాలు కావాలన్నా జన్మలేని విధానం కావాలన్నా? జన్మలేని విధానం కావాలి. ఓసారి చెక్ చేసుకున్నాం. ఇంకా చూడండి, ఈ 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు అయింది కదా. అవును. చూడండి, పైకి తీయండి చిన్నగా. 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం. ఈ చతుర్యుగానికి మహాయుగం. దీని ప్రమాణం వచ్చి 43,20,000 సంవత్సరాలు. ఓకే, ఇటువంటి 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుందండి. మహాయుగాలు 71 కలిపి మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇప్పుడు చెప్పిన లెక్క ఈ లెక్క ఒకటే ఉంటుందండి. అదేనండి. మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. అంటే 28 మన్వంతరాల బ్రహ్మదినాన్ని కల్పము అంటారు. అదేండి. 360 కల్పాలు బ్రహ్మకు 1 ఇయర్, ఒక సంవత్సరం. అంటే మన సంవత్సరం లాంటిది కాదది. అదండి. 100 సంవత్సరాలు బ్రహ్మకాలం. మన సంవత్సరాలు కాదు, మన సంవత్సరాలు 360 రోజులు. అటువంటి సంవత్సరం కాదది. కాదండి. అవునండి. అట్లా 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. 2000 మహాయుగాలు అంటే ఏమి కరెక్టే కదా. దీనికి దానికి సరిపోయి చూడండి. 1000 మహాయుగాలు పగలు, ఇంకొక 1000 మహాయుగాలు రాత్రి. అంటే 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక రోజు. మనకైతే 24 అవర్స్ ఒక రోజు. 7,20,000 మహాయుగాలు బ్రహ్మకు 1 ఇయర్ ఆ సంవత్సరంలో. ఈ రోజు ప్రస్తుతం మన 28వ మహాయుగంలోని 4వ కలియుగమైన ప్రథమార్థంలో, అంటే ప్రస్తుతం 2022 మే నెల నాటికి 5,112వ సంవత్సరం జరుగుతా ఉంది. ఇది కాలం. అంటే కాలాతీతంగా ఉండే పరిపూర్ణం ఎన్ని సంవత్సరాలు అయింది? పరిపూర్ణం ఉండి చెప్పండి ఎవరైనా. కాలాతీతానికి లేదు, కాలాతీతం కదా, ఎప్పుడు ఉంది. ఈ సంవత్సరాలంతా మన లెక్కల్ని ఆ సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి కలిపి తెలుసుకుంటా ఉండేదంతా ఎరుక. ఎరుక మీరిన పరిపూర్ణాన్ని కాల పరిమితి లేదు. కాబట్టి జ్ఞానేశ్వరి దీన్ని మిగతా వాళ్ళకంటే డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ గా చెప్పబోతున్నారు. ఆ వేడుక మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా తక్షణమే తెలియవలెను. 7 లోకాలను పొందిన జననము తప్పదయ్యా, గురుని చేరిన పిదపను జన్మము ఉండనే ఉండదయ్యా.
వేల యుగముల కాలము బ్రహ్మకు రాత్రి పగలుగా నుండును కాలతత్వము నెరిగిన మనుజులు నిజము నెరిగిన వారయ్యా శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో